Hello guys, this is Prabhajoy. Welcome to my channel. Guys, ఈ వీడియోలో మీకు వే ప్రోటీన్ ఐసోలేట్ అండ్ వే ప్రోటీన్ గురించి రెండింటికి డిఫరెన్స్ ఏంటనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఈ రెండు ఎవరు యూజ్ చేయొచ్చు, ఏ కేటగిరీ పీపుల్ యూజ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మీకు వే ప్రోటీన్ వే ఐసోలేట్ డిఫరెన్స్ ఏంటని గూగుల్లో నొక్కితే సరే మీకు కొంచెం అర్థమవుతుంది. కానీ నేను కొంచెం మీకు డీప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చూడండి, నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, మాస్టర్ జాయిన్ ఉంటుంది. అందులో హైలైట్స్లో ఉంటాయి, చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళు ఉంటాయి ఫస్ట్ నుంచి, అవి చూడండి. ప్లస్ మీకు డిస్క్రిప్షన్లో చూడండి, డైరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళు వీడియో లింక్స్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. సో వీడియోని సపోర్ట్ చేస్తారని చెప్పని కోరుకుంటున్నాను. సో గాయస్, వీడియోలో ఇప్పుడు వే ప్రోటీన్ వే ఐసోలేట్స్, ఇప్పుడు ఈ రెండు బ్రాండ్స్ ఉన్నాయి. కెవిన్ లెవరాని సిగ్నేచర్ సిరీస్ బ్రాండ్స్ అనమాట. ఇవి ఇంపోర్టెడ్ బ్రాండ్స్. చూడండి, ఇక్కడ మీకు న్యూట్రిషన్స్ కూడా చూస్తే 4-5 లాంగ్వేజ్లో ఉంటుంది. చాలా బెస్ట్ బ్రాండ్. ప్రజెంట్ ఇండియాలో టాప్ బ్రాండ్స్లో ఇదే వన్ ఆఫ్ ది బ్రాండ్ అనమాట. సో వే ప్రోటీన్ ఐసోలేట్. ఇక్కడ మీకు ఏది వే ప్రోటీన్ ఏది ఐసోలేట్ అని చెప్పని మీరు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. మనం ఏంటంటే మెయిన్గా చూసుకోవాల్సింది, ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే కనుక మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటి అంటే బ్రాండ్ నేము, ఇంకొకటి ప్రోడక్ట్ నేము, ఇంకొకటి వచ్చేసి దానికి సంబంధించిన న్యూట్రియంట్స్. సింపుల్ ఎగ్జాంపుల్, మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, దానిలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో క్లాసిక్ బండి ఉంటుంది, తర్వాత బుల్లెట్ బండి ఉంటుంది. ఇలా డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో, రాయల్ ఎన్ఫీల్డ్ అనేది బ్రాండ్ నేము, దాంట్లో క్లాసిక్ అనేది ప్రొడక్ట్ నేము. ఇప్పుడు ఇది కెవిన్ లెవరాన్ సిగ్నేచర్ సిరీస్ అనేది బ్రాండ్ నేము. ఇది బ్రాండ్ ఇక్కడ ఉంటుంది. లెవరో వే సుప్రీం, ఒకడు లెవరో వే సుప్రీం అని ఇస్తాడు, ఒకడేమో ఆన్ గోల్డ్ స్టాండర్డ్ వే అని ఇస్తాడు, ఇంకోటేమో 100% వే అని చెప్పని ఇస్తాడు. అలా ఒక్కొక్కరు ఒక బ్రాండ్ ఇస్తారు, కానీ బ్రాండ్ నేమ్ వేరే, ఇక్కడున్న ప్రొడక్ట్ నేమ్ వేరే. ప్లస్ దీనికి సంబంధించిన క్వాలిటీస్ ఏముంటాయి అనేది న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఇది వేరే అన్నమాట. ఈ 3 మీరు ఎన్ని ప్రోడక్ట్ ఏది తీసుకున్నా సరే ఈ 3 చూసుకోవాల్సినవి. సో వే ప్రోటీన్ వచ్చి ఇక్కడ మనోడు ఐసో అని చెప్పిన ఎక్కడ యాడ్ అవ్వలేదు. ఇక్కడ లెవరో వే సుప్రీం అంటే ఇది వే ప్రోటీన్ అని అర్థం. ఇక్కడ మీకు ఐఎస్ఓ అని యాడ్ అవుతే ఐసోలేట్ అని అర్థం. అది ఎనీ బ్రాండ్లో ఏదైనా సరే ప్రొడక్ట్ నేమ్ ఎప్పుడు బిగ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బ్రాండ్ నేమ్ చిన్నగా ఉంటుంది, ప్రొడక్ట్ నేమ్ పెద్దగా ఉంటుంది. ఆ పెద్దగా వచ్చిన దాంట్లో ఐఎస్ఓ అని కనబడితే కనుక అది మ్యాక్సిమం 99% ఐసోలేట్ అని అర్థం అనమాట, ఐసోలేట్ ప్రోటీన్ అని. సో ఇప్పుడు వే ప్రోటీన్ ఐసోలేట్. వే ప్రోటీన్ వచ్చేసి ఏంటి, ఇది ఎవరు వాడతారంటే కనుక మ్యాక్సిమం వే ప్రోటీన్ కానీ వే ఐసోలేట్ కానీ దేనికి వాడతారు, ఈ రెండు దేనికి వాడతారంటే ఫ్యాట్ పెరగకుండా లీన్ మజిల్ అనేది పెరగడం కోసం 2 వాడతారు అనమాట. దీనికి తగ్గ వర్కౌట్ ప్లాన్, దీనికి తగ్గ డైట్ ప్లాన్ అది వేరే. సో వే ప్రోటీన్ అనేది దేనికి ఎవరు వాడతారంటే కనుక ఫ్యాట్ పెరగకుండా, ఫ్యాట్ ఇంకా తగ్గిస్తూ, మజిల్ ఇంకా పెరిగేలాగా వాడతారు అనమాట. దానికి సపరేట్ డైట్ అనేది ఉంటుంది. సో ఇది కూడా అంతేనా అంటే కదా, ఇది కూడా అంతే. ఫ్యాట్ ఇంకా తగ్గిస్తూ లీన్ మజిల్ అనేది పెరగడానికి ప్లస్ దానికే వాడతారు అనమాట ఇది కూడా. సో ఫ్యాట్ ఎందుకు, ప్రోటీన్ వల్ల ఫ్యాట్ తగ్గిద్దా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ప్రోటీన్ సోర్స్ అనేది బాడీలో పెరుగుదల కోసం మాత్రమే ప్రోటీన్ సోర్స్ అనేది. కానీ దీన్ని యూజ్ చేసుకొని మనం వర్కౌట్ చేసే దాన్ని బట్టి మీకు ఫ్యాట్ అనేది తగ్గుతుంది. వర్కౌట్ చేయకుండా ఓన్లీ దీన్ని యూజ్ చేస్తే కనుక ఫ్యాట్ తగ్గదని కాదు. వర్కౌట్ చేస్తూ వర్కౌట్ చేయకుండా కూడా దీన్ని యూజ్ చేస్తే ఫ్యాట్ తగ్గిద్ది. ఎవరికి పర్ఫెక్ట్ డైట్ కంట్రోల్ చేసుకుని చేసే వాళ్ళకి తగ్గుతుంది. వర్కౌట్ చేస్తే ఇంకా తగ్గుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? వర్కౌట్ చేయకుండా మీరు ఇది వాడితే కనుక ఫ్యాట్ తగ్గిద్దా అని అంటే కనుక ఈ 2 ప్రోడక్ట్స్లో డిపెండ్స్ అని వాళ్ళ మీల్స్ని రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఆపేసుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. సో వీడియోకి అయితే కనుక ఈ రెండిట్లో వేరియేషన్ ఏంటో చెప్తాను. సో మీరు ఫ్యాట్ అనేది తగ్గి మీకు మజిల్ అనేది పెరగాలంటే వెయిట్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి. మనం వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు మన మజిల్స్లో టిష్యూస్ అనేది బ్రేక్ అవుతాయి, ఇవి రిపేర్ చేస్తాయి. ఇది డైట్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ ఎనీథింగ్ రిపేర్ చేస్తాయి. అలా బ్రేక్ అయినా రిపేర్ చేయడం వల్ల మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో వర్కౌట్ చేస్తూ ఇవి యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. వర్కౌట్ చేయకుండా యూజ్ చేసినా సరే బెటర్ రిజల్ట్స్ వస్తాయి, కానీ అనుకున్నంత రిజల్ట్స్ అనేవి రావు. వర్కౌట్ చేయడం చాలా బెటర్ అనమాట. సో వే ప్రోటీన్ వచ్చేసేపాటికల్లా వే ప్రోటీన్ ఈ 2 కేటగిరీస్ ఒకటే, సేమ్. ఈ 2 ప్రోటీన్ ప్రొడక్ట్స్ ఇవి 2 ఒకటే. దీనికి వేరియేషన్ ఏంటి అంటే దీనికన్నా ఇది కొంచెం ప్యూరెస్ట్ ఫామ్ అనమాట. దీంట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది వే ప్రోటీన్ ఐసోలేట్లో. అంటే దీనిలో 50% ప్యూరిటీ ఉంటే దీంట్లో 70% ప్యూరిటీ ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అనమాట. 2 మిల్క్ నుంచే తీస్తారు, 2 పాలల నుంచే తీస్తారు, 2 వే ప్రోటీన్సే. కానీ వే ప్రోటీన్ ఐసోలేట్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ అనమాట. లో కార్బోహైడ్రేట్స్, మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి, 0 షుగర్ ఉంటుంది,
ప్లస్ మీకు లాక్టోస్ అనేది ఉండదు దీంట్లో ఏంటంటే కొంచెం యాడ్ అవుతాయి. సో ఇది ఎవరు వాడాలి అనేది చెప్పాలంటే అది కూడా నేను చెప్తాను ముందు. దీనికి వేరియేషన్ ఇదే. సో ఆ చిన్న వేరియేషన్ వల్ల ఏంటి అంటే ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 1000 నుంచి 1500 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. 1000 నుంచి 1500 డిఫరెన్స్ ఉంటుంది. దీనికి కాస్ట్ వేరియేషన్ అనమాట. ఎనీ బ్రాండ్, ఏ బ్రాండ్లో అయినా సరే. సో దీన్నే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తేనే అదే ఐసోలేట్. చాలా మంది ఐసోలేట్ వాడితే ఫ్యాట్ లాస్ అయిపోతారు, ఫ్యాట్ తగ్గిపోతుంది. ఐసోలేట్ వాడినా, వే ప్రోటీన్ వాడినా మీరు పర్ఫెక్ట్ డైట్, పర్ఫెక్ట్ వర్కౌట్ అనేది లేకపోతే ఏం ఫ్యాట్ లాస్ అవ్వదు. అంత డొల్లే. వర్కౌట్ చేస్తూనే, డైట్ ఫాలో అవుతూనే ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడితే మీకు రిజల్ట్ వస్తుంది. మీ దగ్గర మనీ బాగా ఉన్నాయా, ఐసోలేట్కి వెళ్ళండి. లేదు కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే వే ప్రోటీన్కి వెళ్ళండి. సో ఈ రెండు అనేది ఎలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అంటే డైట్ కొంచెం అటు ఇటుగా ఫాలో అయ్యే వాళ్ళకి వే ప్రోటీన్ సెట్ అవుద్ది. అర్థమవుతుంది. డైట్ ఇప్పుడు 3 రోజులు ఫాలో అయ్యి 4వ రోజు కొంచెం ఏదో ఒకటి తినేసి బజ్జీలో పునుగులో ఏదో ఒకటి తినేశారు అనుకోండి, అలాంటి వాళ్ళకి వే ప్రోటీనే సెట్ అవుద్ది. పర్ఫెక్ట్గా డైట్, పర్ఫెక్ట్గా వర్కౌట్, కరెక్ట్గా డైలీ జిమ్ చేస్తున్నారు, ఎక్కడా స్కిప్ చేయట్లేదు, పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా మీరు చేస్తున్నారంటే మీకు ఐసోలేట్ సెట్ అవుద్ది. అది దానికి డిఫరెన్స్. మీరు ఒకవేళ ఐసోలేట్ తీసుకొని అక్కడక్కడ స్కిప్ చేస్తూ చేశారనుకోండి, అది వే ప్రోటీన్ అయిపోద్ది. ఎందుకంటే ఐసోలేట్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఫాలో అయితే దీనికి న్యాయం జరుగుతుంది. లేదంటే అది ఇదే అయిపోద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పేది. సో వే ప్రోటీన్ ఐసోలేట్కి డిఫరెన్స్ అయితే కనుక అది. సో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీరు వర్కౌట్ బాగా హార్డ్గా చేస్తున్నారు, పర్ఫెక్ట్గా డైట్ ఫాలో అవుతున్నారు, మీకు ఫ్యాట్ తగ్గాలి, అట్ ది సేమ్ టైం మీకు మజిల్ అనేది పెరగాలి, అయితే కనుక మీకు ఐసోలేట్ అనేది సెట్ అవుతుంది. లేదు నేను జిమ్కి అప్పుడిప్పుడు అలా వెళ్తాను, ప్లస్ నేను అప్పుడప్పుడు డైట్ అనేది లైట్గా స్కిప్ చేస్తాను, ఏదైనా అటు ఇటు తినేస్తూ ఉంటాను, అలాంటి వాళ్ళకి వే ప్రోటీన్ సెట్ అవుద్ది. బడ్జెట్లోకి వెళ్ళే వాళ్ళకైతే కనుక వే ప్రోటీన్ ద్వారా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఐసోలేటే వాడాలనే లేదు మనీ ప్రాబ్లం లేదు, మనీ ఎంతైనా ఖర్చు పెడతాను అనుకునే వాళ్ళకి కంటిన్యూస్గా ఐసోలేట్కి వెళ్ళచ్చు. డైట్ ఫాలో అయినా అవ్వకపోయినా ఏదైనా సరే ఐసోలేట్కి వెళ్ళిపోవచ్చు. సో రెండింటికి వేరియేషన్ అయితే కనుక అది. దీంట్లో వచ్చేసి ఒక 50% అంటే 40 to 50% ప్యూరిటీ ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో 70% వరకు ప్యూరిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో షుగర్ వచ్చేసి 1 or 2 grams లేదంటే 3 grams అలా ఉంటుంది షుగర్. దీంట్లో మ్యాక్సిమం చాలా బ్రాండ్స్ వరకు 0 షుగర్ ఉంటుంది, కొన్నిట్లో 1 gram షుగర్ ఉంటుంది. సో దీంట్లో కార్బోహైడ్రేట్స్ 120 to 150 grams ఉంటే దీంట్లో 100 బిలోనే ఉంటుంది. సో మీకు అది డిఫరెన్స్ అనమాట. దాని డిఫరెన్స్ ఈ చిన్న వేరియేషన్ వల్ల మీకు ఒక 1000, 1500, 2000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలు ఉంటే పాలలో గ్రీన్ పాల ప్యాకెట్, గోల్డ్ పాల ప్యాకెట్ అలాగో అదే అనమాట. సింపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే. సో మీరు చూస్ చేసుకునే ప్రోడక్ట్కి మీరు మనీ పెట్టుకుంటున్నారంటే కనుక సో రెండింటిలో వేరియేషన్ అనేది తెలుసుకొని మీరు పెట్టుకోండి. సో మీరు అప్పుడప్పుడు స్కిప్ చేసుకుంటూ అప్పుడు మీరు మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, సంథింగ్ మీరు ఐసోలేట్ తీసుకున్నారు అనుకోండి, ఇంట్లో ఏదో చిన్న స్వీట్ ఏదో ఇది తెస్తారు, అలాంటప్పుడు మీరు ఐసోలేట్ వాడటం దేనికి, అలా తినేటప్పుడు వే ప్రోటీన్ వాడుకోవచ్చు కదా, మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఏదైనా సరే రెండింటి వల్ల మీకు రిజల్ట్ రావాలి అంటే కనుక ప్రోడక్ట్ వాడితే రిజల్ట్ రాదు. ప్రోడక్ట్కి దానికి తగ్గ వర్కౌట్ ప్లాన్, డైట్ ప్లాన్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. వర్కౌట్ ప్లాన్, డైట్ ప్లాన్, ప్రోడక్ట్ అనేది. మళ్ళీ ప్రోడక్ట్ ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి. అంటే మీ బాడీ వెయిట్ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. మీ బాడీ వెయిట్ అనేది ఇప్పుడు 100 kgs ఉంటారు, 100 kgs ఉండి ఇది వాడి తగ్గుతారు చెప్పి డైలీ 2 scoops తాగేస్తూ ఉంటారు. అలా తాగకూడదు, మీ బాడీకి అది సెట్ కాదు. మీరు తాగినా అది వేస్ట్ రూపంలో వెళ్ళిపోద్ది, అనవసరంగా ప్రోటీన్ కంటెంట్ వేస్ట్ అవుద్ది మీకు. సో అలాగా బాడీ టైప్ని బట్టి కూడా తాగాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మాది JFS ప్రోటీన్ స్టోర్. మా స్టోర్ వచ్చేసి యనమల కుదురు, బోసుబొమ్మ సెంటర్, విజయవాడ. సో నెంబర్ వచ్చేసి 9989854232. ఈ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీ నెంబర్ సేవ్ చేసుకుంటాం. మీకు అప్పుడప్పుడు ఆఫర్స్ ఇస్తాం, ప్రోడక్ట్ 100% జెన్యూన్ ఇస్తాం. ప్రోడక్ట్లో ఏం తేడా అయినా సరే మీకు మనీ బ్యాక్ చేస్తాం. ప్రోడక్ట్ తేడా జరగదు, ప్లస్ ప్రోడక్ట్ గైడెన్స్ అనేది ఇస్తాం అన్నమాట. ప్రోడక్ట్ ఎలా వాడాలి, మీ బాడీకి తాగి ఎన్ని స్కూప్స్ తాగాల్సి ఉంటుంది, మీరు ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ చేయాల్సిన బేసిక్ ప్లాన్ లాగా చెప్తారు. మా దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటే దానివల్ల మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. కొన్ని షేకర్ బాటిల్స్ వస్తాయి, కొన్ని టీ-షర్ట్స్ వస్తాయి, కొన్ని బ్యాగ్స్ వస్తాయి. మా దగ్గర ప్రోడక్ట్స్ ఏమి తీసుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ జిమ్ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. నా నుంచి మీకు ఇంకా వీడియోస్ వస్తాయి. నేను చాలా మందిని ట్రాన్స్ఫర్మేషన్ చేశాను, మీరు చూడండి. అది రియల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఏదో ఎడిట్ చేసి పెట్టినేం కాదు. సో మీరు డైరెక్ట్ రివ్యూస్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, మీరు చూడండి. ఇంకా ముందు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి, మేము ఇంకా చాలా గట్టిగా ప్లాన్ చేస్తాం.
సో నెంబర్ వచ్చేసి 9989854232 ఇక్కడ కనబడిద్ది చూడండి మీకు. సో మీరు ఎనీ ప్రోడక్ట్ ఏదైనా సరే ప్రోడక్ట్ గైడెన్స్ ఇస్తాం. మెయిన్ ప్రోడక్ట్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఆన్లైన్లో కొనుక్కున్నా ఎక్కడ కొనుక్కున్నా సరే మీరు ఎవరు ప్రోడక్ట్ గైడెన్స్ అనేది చెప్పరు, కానీ మేము చెప్తాం అనమాట. ప్రోడక్ట్ ఎలా వాడాలి ఏంటి మీకు ఆ విధంగా మేము చెప్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ కన్నా బెటర్ ప్రైస్కి మేము ఇస్తాం. ఆన్లైన్లో మీరు రేట్ కంపేర్ చేసుకోండి. ఆన్లైన్లో ఇప్పుడు 10,000 రూపాయలు ఉందనుకోండి ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ వచ్చేసి, అలాగే 30% 40% డిస్కౌంట్ ఇస్తారు. దానికన్నా బెటర్ డిస్కౌంట్ మేము ఇస్తాం. సో అది మేము ఇచ్చే గ్యారంటీ. ప్లస్ ప్రోడక్ట్ లాంగ్ ఎక్స్పైరీ ఇస్తాం, షార్ట్ ఎక్స్పైరీ ఏమో. ప్రోడక్ట్లో ఏం తేడా తిన్నా కొన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. అలాంటి ప్రోడక్ట్స్ని కూడా మేము మీకు రీప్లేస్ చేస్తాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మీ జిమ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.